హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే మీ షేక్ రేష్మాని. చూడండి, ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే చింతొక్కు పచ్చడి అయితే మనమైతే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ముందుగా అయితే ఒక కప్ వరకు అయితే శనగిత్తనాలు తీసుకొని వేయించుకున్నాను. అలాగే పచ్చిమిర్చి అయితే 8 లేక 9 పచ్చిమిర్చి అయితే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని ముందుగా అయితే వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మనకనేది చింతొక్కు పచ్చడి అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి. కానీ చూడండి, పల్లీలన్నీ వేయించుకొని ఇందులోకి అయితే వేసేసుకున్నాను మిక్సీ జార్లోకి. నేనైతే పచ్చిమిర్చి అయితే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను. ఇలాగా చూడండి, నేనైతే ఒక పిడికెడ వరకు అయితే కొత్తిమీర అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను. ముందుగా అయితే మనం దంచి పెట్టుకున్న చింతొక్కు పచ్చడి ఉంటుంది కదా, ఒక కప్ వరకు తీసుకొని ఇందులోకి అయితే నేనైతే యాడ్ అయితే చేసేస్తున్నాను మిక్సీ బౌల్లోకి. చూడండి, 1 టీ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసేసుకొని మీడియం సైజులో ఉన్న ఒక చిన్న గ్లాస్ తీసేసుకొని 1/2 కప్ వరకు అయితే వాటర్ వేసేసుకొని ఇదైతే గ్రైండ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, గ్రైండ్ అయితే చేసేసుకొని ఇలా ఒక బౌల్ తీసేసుకొని ఇవి చింతొక్కు పచ్చడి అనేది సర్వ్ అయితే చేసేసుకున్నాం మనం. ఇలా చూడండి, ఎంత జ్యూసీగా ఎంత కలర్ఫుల్గా ఆంధ్ర స్టైల్లో చింతొక్కు పచ్చడి అనేది 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఎంత టేస్టీగా ఉంది కదా. ఇదైతే చపాతీలకు కానీ వేడివేడి రైస్లకు కానీ ఎంతో టేస్టీగా ఉండే చింతొక్కు పచ్చడి అయితే 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరిన్ని వీడియోస్తో మీ షేక్ ఆయిషా.